హలో గాయ్స్. సో ఈరోజు మన లొకేషన్ అయితే మారిపోయిందనమాట. సో యాక్చువల్గా అయితే ఇంట్లోనే ఉండాలి, బట్ ఈరోజు మమ్మీ ఇంట్లో ఉంది కాబట్టి అలానే చిన్నోడికి కూడా కొంచెం జలుబు దగ్గు ఉండే. సో ఈరోజు కొంచెం పర్వాలేదు, తగ్గింది. సో రోజు ఇంట్లోనే ఉండి ఉండి అలా ఉందేమో అని చెప్పి కొంచెం బయటకైనా తీసుకెళ్తే బాగుంటుందని మేమైతే మమ్మీ దగ్గరకు వచ్చేసాము. సో పొద్దున వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ లంచ్కి అయితే మమ్మీ వేడివేడిగా రైస్, చికెన్ కర్రీ అండ్ అలానే నా ఫేవరెట్ అనమాట చింతకాయ తొక్కు. సో ఎన్ని కూరలు ఉన్నా కానీ నేనైతే ఫస్ట్ ముద్ద చింతకాయ తొక్కుతోనే తింటాను. అండ్ ఇక్కడ చూసారా, చికెన్ కర్రీ నార్మల్ చికెన్ కర్రీ కాదు. సో దీంట్లో కూడా ఏమంటారు, ములక్కాడ వేసిందనమాట. సో ములక్కాడ చికెన్ కర్రీ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. మమ్మీ అయితే ఇంకా చాలా వెజిటేబుల్స్ వేసి చేస్తుంది ఈ చికెన్లో. సో మీలో ఎంతమందికి చికెన్ ఉన్నా మటన్ ఉన్నా ఫస్ట్ ముద్ద అయితే పచ్చడితోనే వెళ్తుంది? నేనైతే ఎన్ని కర్రీస్ ఉన్నా ఫస్ట్ పచ్చడి ఉందంటే దాని మీదకి వెళ్తుంది నా చెయ్యి అయితే. సో మీలో ఎంతమంది నాలా ఉన్నారా అనేది కింద కమెంట్ చేయండి. ఈరోజు లంచ్ అయితే చికెన్ అని కాదు కానీ పచ్చడితో అయితే ఫుల్ కుమ్మే